నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. సో దివాళీ వస్తోంది. మొన్నటి వరకు మనం హడావిడిగా దుర్గా నవరాత్రులు అన్నీ చేసుకున్నాము. ఇప్పుడు ఇమీడియట్గా దివాళీ ఒకటి ఉంది. సో దివాళీ ధనత్రయోదశి నుంచి అగ్నిహస్త భోజనం వరకు 5 రోజులు ఎంతో ఆహ్లాదంగా జరుపుకుంటూ ఉంటాం. పిల్లల సందడి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ధనత్రయోదశి రోజున ఏ విధి విధానాలు ఆచరించాలి, యమదీపం పెట్టే విధానం ఏంటి, అసలు ఎందుకు పెడతారు అనే విశేషాల నుంచి ప్రారంభిద్దాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఉన్నారు. అమ్మతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. సో దివాళీ వస్తుంది. సో ధనత్రయోదశి ఫస్ట్ స్టార్ట్. సో ధనత్రయోదశి అనగానే మామూలుగా మనకి తెలుసు అందరికీ బంగారం అని హడావిడి అలా ఉంటుంది. కానీ యాక్చువల్గా యమదీపం అంటే అసలు దాని ప్రాముఖ్యత ఏంటి, ధనత్రయోదశి రోజున ఎందుకు ఆ యమదీపం పెట్టాలి అనే వివరాలు తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ధనత్రయోదశి, చాలామంది ధనత్రయోదశి అంటే ధనానికి సంబంధించిన పండుగ అనుకుంటారు. పేర్లోనే ధనం అని వినిపిస్తుంది కదా. ధన్వంతరి జయంతి. ఓహో, ధన్వంతరి జయంతిలో కూడా ధన ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మ, కేవలము లక్ష్మీదేవిని మనము డబ్బు రూపేణ బంగారంలోనో ఆస్తుల్లోనో ఇంతవరకే చూస్తున్నాం. ఆరోగ్యం అనేది కూడా ఒక సంపద అనే ఆలోచన మనకి రావడంలా. చూడండి, మన దగ్గర చాలా ధనం ఉంది, చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా బంగారం ఉంది. ఇవన్నీ అనుభవించాలంటే ముందు మనకు ఆరోగ్యం కావాలి. అవును కదా, ఆరోగ్యంగా ఉంటేనే కదా. చాలా వరకు మనం ఏం చేస్తూ ఉంటామంటే సంపద అంటే కేవలము ధనంలోనే చూస్తూ ఉంటాం. ఈ ధనాన్ని మనం ఆస్వాదించాలి అంటే మన దగ్గర ఆరోగ్యం ఉండాలి. అలాంటి ఆరోగ్య సంపదనిచ్చేటటువంటి రోజు ఈ ధన్వంతరి జయంతి. అంటే క్షీరసాగర మథనంలో ఈరోజు ధన్వంతరి ఉద్భవించినటువంటి రోజు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి ఉద్భవించిందని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది అంటే చాలామంది బంగారం కొంటూ ఉంటారు. ఈరోజు ఎక్కడా కూడా బంగారం కొనమని చెప్పలేదు, ఎక్కడా లేదు. ఈరోజు కానీ అంటే ఈ ధనత్రయోదశి నాడు కానీ అక్షయ తృతీయ నాడు కానీ ఎంత దానం చేస్తే అంత మంచిది, ఎంత దానం చేస్తే అంత మంచిది. ప్రత్యేకంగా ఈ ధనత్రయోదశి నాడు బంగారం కొనడం కాదమ్మా, ఇంట్లో ఉన్న బంగారాన్ని పూజ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి యుగానికి ఒక లోహం ఉంటుంది, కలియుగానికి బంగారం. అందుకనే అంత ఆకర్షణ. అంత ఆకర్షణ ఎందుకంటే బంగారానికి ఈ యుగధర్మం ప్రకారం ఈ యుగానికి సంబంధించిన లోహం బంగారము. కలిపురుషుడు దాన్ని ఆవహించి ఉంటాడు. అంటే ఈ కలిపురుషుడిది కదా యుగం, ఆ బంగారాన్ని ఆవహించి ఉంటాడు. ప్రత్యేకంగా బంగారం కొనుక్కోవడం అంటే కలిని ఆహ్వానించినట్టే. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏదో ఒక కొత్త వస్తువు కొనుక్కుంటే కొంచెం ఆనందంగా ఉంటుంది. అదే కాకుండా మార్వాడీస్కి ఇది ఇయర్ ఎండింగ్, సంవత్సరం ఆఖరు, వాళ్ళంతా సంవత్సరం అంతా లెక్కలన్నీ దీపావళి రోజు చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ దీపావళి అవ్వగానే కొత్త సంవత్సరం యొక్క లెక్కలు మొదలు పెడుతూ ఉంటారు. అది వారి సాంప్రదాయాన్ని బట్టి వారు చేసుకుంటున్నటువంటి పండుగ. లక్ష్మీదేవి పూజ చేసుకోవద్దని నేను చెప్పను, కానీ ప్రత్యేకించి ఈరోజు ధన్వంతరిని ఆరాధించడం అనేది చాలా ముఖ్యం. ఓకే, అంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సాయంత్రం ఇంటి బయట ప్రదోష కాలంలో ఒక 2 దీపాలని వెలిగించి ఆ దీపాలకి దగ్గర బియ్యం వేస్తూ ఉంటారు, నువ్వులు వేస్తూ ఉంటారు, అలాగే దాన్ని ఏమంటారు ఏలక్కాయలు వేస్తూ ఉంటారు. ఇట్లా వేసి ఆ దీపాలకి నైవేద్యం చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా యమదీపం నాకు తెలిసి నరక చతుర్దశి నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఈ ధనత్రయోదశి రోజు, ధనత్రయోదశి అని కాదు కానీ యమదీపం అనేది నరక చతుర్దశి. అంటే మా చిన్నప్పుడు మా ఇంట్లో చేసుకున్నది ఏంటంటే మా నాన్నగారు చెప్పింది, నరక చతుర్దశి నాడు ఖచ్చితంగా దక్షిణంలో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి ముగ్గు వేసి యమదిక్కు అంటే దక్షిణాన్ని చూసేలాగా ఒక ప్రమిదలో దీపం ఏర్పాటు చేసి అక్కడ ఏదైనా ఒక పండో ఫలమో బెల్లమో లేదా బియ్యం నువ్వులో ఏదో ఒకటి దానికి నివేదన చేయాలి. ఎందుకు అంటే ఈ యమదీపం ఎందుకు అంటే అపమృత్యు దోషాలని నివారిస్తుంది. ఎందుకు ప్రత్యేకంగా అంటే చూడండి, సాయంత్రం తొందరగా చీకటి అయిపోతుంది, అవునా, చీకటి అయిపోతుంది, లైట్లు చాలా తక్కువ ఉంటుంది లైటింగ్. అలాగే ఇంకొకటి ఏంటంటే
ఈ భూమి మీద సంచరించే ప్రాణులు ఉంటాయి కదా, పాములు, తేళ్ళు, ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఎక్కువ కదమ్మా. వీటి నుంచి కాపాడమని, అంటే అపమృత్యు దోషాలన్నీ తొలగించమని యముడికి ఎప్పుడు మనం ప్రార్థన చేయం. ప్రత్యేకించి యమారాధన ఎప్పటి నుంచి తెలుసా అమ్మా? ఈ దీపావళి అప్పుడే. ఈరోజు అలాగే యమద్వితీయ అని వస్తుంది, అంటే భగినీ హస్త భోజనం కూడా యముడికి సంబంధించింది. యముడికి సంబంధించింది. అంటే ఇలా చూసుకుంటే మనం ప్రత్యేకంగా యముడికి ఏం పూజ చేయక్కర్లే, విధి విధానాలు కూడా ఏమీ ఉండవు యముడికి సంబంధించి. ఆ దీపారాధన చేయడము, చక్కగా ఎటువంటి అపమృత్యు దోషాలు లేకుండా చూడమని ఆ స్వామికి ఒక నమస్కారం చేసుకోవడము, ఇది మాత్రం ఖచ్చితం. నరక చతుర్దశి నాడు యమదీపం వెలిగించడం అనేది చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. అయితే ధనత్రయోదశి రోజున మరి ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి? ధనత్రయోదశి నాడు మాత్రము అంటే మీకు కుదిరితే ధన్వంతరి పూజ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కాబట్టి నారాయణుడే ధన్వంతరి అనుకోండి. వైద్యో నారాయణో హరి. హరి, అవును కదా. కొంచెం చూడటానికి కూడా సేమ్ గా అనిపిస్తుంది. అందుకని ఆ నారాయణుడే ధన్వంతరి స్వరూపం కాబట్టి చక్కగా నారాయణ పూజ చేసుకుని, అలాగే నారాయణ్ణి పూజిస్తే లక్ష్మికి కూడా చాలా ఇష్టం కదమ్మా. అందుకని లక్ష్మీ ఆరాధన సాయంత్రం ప్రదోష కాలంలో లక్ష్మీ పూజ చేసుకుని, చాలామంది కొంతమంది ఏంటంటే ఈరోజు కూడా అర్ధరాత్రి సింహలగ్నంలో పూజ చేస్తూ ఉంటారు. అది వారి వారి సాంప్రదాయాన్ని బట్టి. ఇప్పుడు మాత్రం సాయంత్రం ప్రదోషకాలంలో లక్ష్మీ ఆరాధన కూడా మంచిదమ్మా. లక్ష్మీ పూజ చేసుకోవడము, ఇదే బయట దీపాలు వెలిగించుకోవడము, ఆ దీపాల్లో చక్కగా బియ్యము, నువ్వులు, ఒక ఏలక్కాయ ఇవి పెట్టి నివేదన చేయడము, చక్కగా నమస్కారం చేసుకోవడం, ఇది ముఖ్యం. ఈ రోజు నుంచే దీపావళి మొదలు. దీపావళి అంటే అర్థం ఏంటి? దీపాల వరుస. దీపావళి అంటే వరుస. ఓకే, అంతే కదమ్మా. ఈ దీపాల వరుస అనమాట. క్రాకర్స్ కాల్చడం కాదు దీపావళి అంటే. ఈ దీపాల పండుగ ఇవాళ నుంచే ప్రారంభం. ఇప్పటి నుంచి దీపాలు పెట్టడం ప్రారంభించాలి. గుమ్మంలో కానీ తులసి కోట ప్రారంభించాలి. అలాగే రెండో రోజు నరక చతుర్దశి దగ్గరికి వచ్చేసరికి యమదీపం దక్షిణంలో కూడా పెడతాం. ముందు రోజేమో వీధిలో పెడతాం, తర్వాత రోజేమో అంటే దక్షిణం సామాన్యంగా బాల్కనీలోనో దొడ్డి గుమ్మంలోనో ఉంటుంది చాలామందికి. అలా అంటే దొడ్డి గుమ్మాన్ని కూడా చక్కగా దీపారాధన అనేది ఈరోజు మొదలు పెడతాం. ఆ తర్వాత దీపావళికి ఇల్లంతా పెడతాం. అవును, ఇలాగనమాట. అంటే దీపావళి 5 రోజుల పండగ కదా. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమవిధియ, ఇట్లా ఈ 5 రోజులు పండగ. వీటిల్లో ధనత్రయోదశి లక్ష్మీ పూజ, అలాగే ధన్వంతరి జయంతి. ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకోండి. ఎంతసేపు బంగారం కొనుక్కోవడం అనేది మన సాంప్రదాయంలో లేదు. డబ్బులు ఎప్పుడుంటే అప్పుడే కొనుక్కోవచ్చు బంగారం. కొనుక్కుందామన్నా కొండెక్కి కూర్చుంది ఇప్పుడు. కొనే పరిస్థితి కూడా ఎవరికి లేదు. కానీ ఉన్న బంగారాన్ని చక్కగా పసుపు నీళ్లు వేసి కడిగి అక్కడ పెట్టి పూజ చేసుకోండి. ఓకే, చాలు. రైట్. అయితే మరి ప్రత్యేకంగా మీరు లక్ష్మీదేవి పూజ అన్నారు కదా, సమయం అనేది ఏమన్నా ఉందా? రాత్రి అని చెప్పారు సింహలగ్నంలో, కానీ అందరూ ఆ టైంలో చేసుకోలేరు కాబట్టి ఈవినింగ్ ప్రదోషకాలం 5:45 నుంచి 7:15 లోపు ఎప్పుడైనా పూజ పూర్తి చేసుకోవచ్చు. రైట్. చాలా సింపుల్గా ఏదో కొత్తవి కొనేసుకోవాలి, అన్నీ తెచ్చేసుకోవాలి ఇలాంటి భావన లేకుండా, ఊరికే డబ్బులు వృధా చేయకుండా. ఎందుకంటే దీపావళి పేరు చెప్పి కూడా చాలా ఆర్భాటాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఈ నూనె వేసే దీపాలను మానేసి కొవ్వొత్తి, దీన్ని అసలు వెలిగించనే వద్దు. దాని పేరే ఏంటి? కొవ్వుతో చేసిన ఒత్తి. చక్కగా నువ్వుల నూనె, దాని యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ ఉంటాయి కదమ్మా దీపావళికి. ఇవన్నీ మానేసి మనం ఆ కొవ్వుతో దీపాలు ఎందుకు పెట్టుకోవడం? అందుకని నువ్వుల నూనెతోనే దీపారాధన చేయండి. రైట్. ఓకేనా? సాయంత్రం మాత్రం ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేసుకోండి. చిన్న మంత్రం అలా ఏదన్నా చెప్తారా? లక్ష్మీ మంత్రం అలా? మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. చిన్న మంత్రం. ఈ మంత్రం నేను లక్ష్మీ గాయత్రి మంత్రం అంటారు కదా, చక్కగా 108 సార్లు జపం చేసుకోండి. ఈ 5 రోజులు చేసుకోండి. కార్తీక మాసం అయ్యేదాకా కూడా చేసుకోండి. అలాగే, ఎందుకంటే ఐశ్వర్యం మొత్తం శివాధీనం కదా. ఆ శివుడి దగ్గర నుంచి లక్ష్మికి, లక్ష్మి దగ్గర నుంచి కుబేరుడికి, కుబేరుడి అనుగ్రహం ఉంటే మన కర్మల్ని అనుసరించి మనకి ఇచ్చేవాడు కుబేరుడు. అందుకే ఈవేళ ధనత్రయోదశి నాడు లక్ష్మీ కుబేర పూజ కూడా చేస్తుంటారు. చాలా మంది చేసుకోవచ్చమ్మా. పూజ చేసుకోవడానికి ఎటువంటి నియమాలు లేవు, కానీ బంగారం కొనుక్కోవడం అనేది మాత్రం సమంజసం కాదు, కొనవలసిన పని లేదు. ధన్వంతరి పూజ చేసుకోండి. ఆరోగ్యంగానే ఉండాలి. ఆరోగ్యం ఉంటేనే ఇవన్నీ. మనకి లక్ష్మి ఉంది, ఆరోగ్యం లేదు, ఏ ఉపయోగం? నేను ఆరోగ్యమే ముందు. ఆరోగ్యమే మహాభాగ్యం. అన్ని భాగ్యాలకి మించిన భాగ్యం కాబట్టి ముందు ఆరోగ్యం కదా. చక్కగా ఆ నారాయణ్ణి అలాగే లక్ష్మీదేవిని కూడా సేవించుకోండి. అలాగే శ్రీమాత్రే.